బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు సగ్గుబియ్యం పెరుగు తాలింపు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా ఇక్కడ గంట ముందుగా సగ్గుబియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే. ఎండుమిరపకాయలు, ఓకే, తాలింపు దినుసులు. సో సగ్గుబియ్యం పెరుగు తాలింపు. నార్మల్ గా సగ్గుబియ్యం గుర్తు రాగానే సగ్గుబియ్యం వడియాలు గుర్తొస్తాయి, ఆ తర్వాత వడలు గుర్తొస్తాయి, ఆ తర్వాత ఉప్మా గుర్తొస్తుంది. సో ఇదేంటి పెరుగు కాంబినేషన్ లో కొత్తగా స్వీట్ ఒకటి సగ్గుబియ్యం కీర్. సో కొంచెం అంటే పులుపుతో కూడిన స్నాక్ టైప్ లో చాలా బాగుంటుంది. ఓకే, ఇది కూడా ఒక డిఫరెంట్. ఇది ఒక డిఫరెంట్. సగ్గుబియ్యంలో ఇంకొంచెం సగ్గుబియ్యం అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఒక కొత్త వెరైటీ. సో అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుని మనం తాలింపు వేసేసి దాంట్లో నీళ్లు పోసేది. ఓకే, సో ఇవి కాస్త మరగాలి. మరగాల? అవునండి. ఓకే, మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే, అది మరిగేలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చెమటకాయలు ఎక్కువగా ఉన్నట్లయితే గంధాన్ని అరగతీసి రోజ్ వాటర్లో మిక్స్ చేసి అప్లై చేయాలి. ఇలా చేస్తే చెమటకాయలు తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా, మరిగిపోయాయి. సో దీంట్లో మనం ముందుగా గంట ముందు నానబెట్టిన సగ్గుబియ్యం. ఇందులో ఉప్పు లాంటివి ఏమైనా వేసారంటే ఇలా ఉంటే ఉత్తగా నానబెట్టారు? మామూలుగానే నానబెట్టేసాను. సో ఇది కొంచెం మనకు దగ్గర పడాలండి. ఓకే, చూడడానికి భలే ఉందండి, చాలా బాగుంది. సో ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఉప్పు, ఓకే, అలాగే ఇలా కొట్టిన పెరుగు. ఓకే, డిఫరెంట్ గా ఉంది కానీ చూడడానికి కూడా చాలా బాగుంది. ఎస్ అండి. సో ఆ తాలింపు అక్కడక్కడ కనిపిస్తూ ఏమో సాబుదానా గింజలు చక్కగా భలే ఉంది. సో ఇది కొంచెం దగ్గర పడాలండి. ఓకే, సో ఆ లోపు మనం కారం చేసేస్తాం. ఓకే, యాపిల్తో మిక్కీ మౌస్ ఫేస్ చేస్తున్నాం. ఓకే, యాపిల్ తో మిక్కీ మౌస్ ఫేస్. ఓకే, అంటే ఈ షేప్ కరెక్ట్గా ఉంటుంది. అవును. సో ఇక్కడ రౌండ్ స్లైసెస్. ఓకే ఓకే, సో ఇక్కడ ఇలా అడ్డంగా ఒక లైన్ వేసుకుంటున్నాం. సో టీత్ మనకు ఉండాలి అనుకున్నప్పుడు సో మధ్యలోంచి ఒక లైన్ స్ట్రేట్గా, దాని సైడ్లో ఇటువైపు ఒకటి ఓకే వేసి మధ్యలో లైన్లోంచి దీనికి కనెక్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఇది హాఫ్ సర్కిల్. సో ఇక్కడ టీత్ పార్ట్ వదిలేసి ఈ హాఫ్ సర్కిల్ నుంచి స్కిన్ తీసేస్తాం. ఓకే, సో అక్కడ మనకు టీత్ మిగిలిపోతుంది. అవును. సో ఇక్కడ చెవులు పెట్టడానికి ఐస్ వెనకాల ఇలా స్లిట్స్ ఇవ్వాలి. ఓకే, సో అక్కడ మనం ఆల్రెడీ ఇలా స్లైసెస్ ఓపెన్ చేసాం కదా, సో అది వేస్ట్ చేయకుండా దానే పెట్టేస్తున్నారు. ఇవే వచ్చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఐస్ పెట్టడానికి క్యారెట్లోంచి ఇలా ఓవెల్ షేప్లో 2 స్లైసెస్ తీసుకున్నాను. మధ్యలో ఐబాల్లో ద్రాక్ష, ఓకే, కొంచెం పెద్ద ద్రాక్ష వచ్చేసి నోస్ అండి. ఓకే, సో వీటి మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాలి. వావ్, అలా ఫన్నీగా ఉంది. సో ఇక్కడ టూత్ పిక్ పెట్టేసి సో రేపు ఇక్కడ వచ్చేసి వావ్, సో రెడీ అండి. రెడీ. ఓకే, ఇది కూడా అయిపోయినట్టుంది. కొంచెం దగ్గరికి రావాలి, ఇంకొంచెం దగ్గర రావాలి. ఓకే, ఓకే అండి. సో Okay. అయిపోవచ్చింది. సో ప్యాన్ కంటుకోకుండా ఉన్నట్టయితే రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయింది. ఓకే,
సో మీరు అన్నట్టుగా హ్యాపీగా స్నాక్ లో కూడా తీసుకోవచ్చు అండ్ మీల్ లో కూడా తీసుకోవచ్చు. అవునండి. సో చివరిగా కొత్తిమీర. ఓకే, సగ్గు బియ్యం పెరుగు తాలింపు రెడీ. రెడీ అలాగే యాపిల్ మిక్కీ మౌస్ కూడా రెడీ. రెడీ. ఓకే, మరి చక్కటి కార్యంతో పాటు సగ్గుబియ్యం పెరుగు తాలింపు రెడీగా నా చేతిలో ఉందండి. దీని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం పెరుగు తాలింపు తయారు చేయు విధానం. గంట ముందుగా సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం దీనిలో వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడుతుండగా ఉప్పు, చిలికిన పెరుగు వేసి బాగా కలిపి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం పెరుగు తాలింపు రెడీ. సగ్గుబియ్యం పెరుగు తాలింపు ఎలా తయారు చేయాలో చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. రాజు గారు, చిన్నపిల్లలకి అన్నం మెత్తగా చేసి తింటూ ఉంటే మనకు నోరు ఊడుతూ ఉంటుంది చూడండి, తినాలి తినాలి, అరే మనకు కూడా పెడితే బాగుండు అని చెప్పేసి కొంచెం అలా ఉందండి. అంటే ఎవరైతే అలా ఇష్టపడతారో నిజంగా చాలా ఇష్టపడతారు దీన్ని. అంటే చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినవచ్చు అనమాట, అంత బాగుంది, అంత సాఫ్ట్ గా ఉంది. ఇది కూడా ఒక వెరైటీ చేసి తినిపించవచ్చు వాళ్ళకి. చాలా బాగుందండి టేస్ట్. సగ్గుబియ్యం పెరుగు తాలింపు చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో చిట్కా. కరివేపాకుల్ని బాగా నలిపి వంటగదిలో ఉంచినట్లయితే ఈగలు చేరకుండా ఉంటాయి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలతో పోటీ పడుతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.